గంగుల గ్రానైట్ కంపెనీ మీద కంప్లైంట్ చేశారు. దాని మీద ఈడీ దాడులు జరిగినాయి. అట్లనే స్మార్ట్ సిటీలో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పిన బండి సంజయ్ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యాడు? ఇద్దరి మధ్యలో ఏం కాంప్రమైజ్ జరిగింది? ఈడీ వచ్చిందా లేదా సార్? తర్వాత యాక్షన్ ఏం తీసుకోలేదు. యాక్షన్ నేను ఈడీ ఆఫీసర్ సరేనా? ఇప్పుడు ఈడీ ఫోన్ చేసి యాక్షన్ తీసుకోవద్దంటాను నేను. ఆయన చేస్తున్నారు ఇప్పుడు మంత్రి కదా, మరి నేను ఆయన కలిసి మరి విచారణ ఏమని చెప్పరు? విచారణ ఏమని చెప్పండి సార్? మరి స్మార్ట్ సిటీలో ఇలా స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చింది నేను సార్. నేను ప్రమాణం చేస్తాను సార్. ఆయన ప్రమాణం చేయమని చెప్పండి, నేను ప్రమాణం చేస్తాను. మీరు కాంప్రమైజ్ కాకపోతే దాని మీద పోరాటం ఎందుకు ఆపేశారు అనేది ఆయన ప్రశ్న. అరే పోరాటం చేస్తాను సార్. పోరాటం చేస్తేనే మొన్న 89 రోడ్లు వచ్చినాయి సార్ నాకు. ఎవరు ఫైట్ చేశారు? ఆయన దోస్తు కాబట్టి పారిపోయింది కదా. అడిగి ఎందుకు పోటీ చేయాలి అంటే నా కర్మేళ్ళ గంగుల కమలాకర్ గారు నేను దోస్తులమైతే ఎందుకు పోటీ చేస్తా? 89 రోడ్లు నాకు ఎందుకు వస్తాయి? 1500 రోడ్లతో ఎందుకు ఓడిపోతా? ఆయన ఉస్మానాబాద్కి ఎందుకు పారిపోయాడు? ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు ఏంది? కరీంనగర్లో డమ్మీ అభ్యర్థులు ఎందుకు పెట్టారు? ఏంటి ఇద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం ఏంది? అందుకని వాళ్ళకి అనుకుని చెప్తున్నాయి కదా, అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో. అంటే ఇద్దరి మధ్యలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? ఇక ఏమి లాభం మనకు ఆధారాలు మనకి కదా సార్. వాళ్ళకి చిల్లర ఆలోపన చేస్తుండే కాదు. వాళ్ళిద్దరు దోస్తాను వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళ పోటీ. నేను నిజంగా సార్ ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే పోటీ ఒకటి ఇట్నే బదనం చేద్దరు. స్మార్ట్ సిటీ నేను ప్రమాణం చేస్తున్నా సార్. నేను మళ్ళీ ప్రమాణం చేస్తున్నా. స్మార్ట్ సిటీ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు. స్మార్ట్ సిటీలో నేను ప్రమాణం సిద్ధం. ఇప్పుడు దేవుని ప్రమాణం చేస్తున్నాను. నాకు సంబంధం లేదని చెప్పండి. వాళ్ళని ప్రమాణం చేయమని చెప్పండి సార్. మరి నేను దేవుని ప్రమాణం చేస్తున్నా. చివరిగా ఈసారి బండి సంజయ్ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉందా సార్? నేను మంత్రి పదవుల కోసము ఎలక్షన్లో పోటీ చేస్తలేదు సార్. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మా లక్ష్యం నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేయాలి. అందులో భాగస్వామ్యమయ్యే అదృష్ట అవకాశం నాకు రావాలి. దీని ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చుకోవాలి కరీంనగర్కు, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనుకుంటే తప్ప మంత్రి పదవి రావడం కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఎక్కడ నేను మంత్రి పదవి వస్తానని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు. నేను చెప్పుకునేటువంటి కార్యకర్తలు కాదు. కానీ పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించే వ్యక్తిని నేను. కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్త నేను. మీరు ఎక్కడ చెప్పుకోలేదు, కానీ ఎప్పుడు ప్రధాని వచ్చినా అమిత్ షా వచ్చినా మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మిమ్మల్ని ఎన్నోసార్లు మెచ్చుకోవడం కూడా మేము బహిరంగంగా చూసినాము. ఇప్పుడు గతంలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను మార్చినప్పుడే మంత్రి పదవి కోసం ప్రపోజ్ నేను వద్దని చెప్పిన. పార్టీకి సేవ చేయడమే నాకు ముఖ్యమని చెప్పిన. అట్లా అని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, జాతీయ పోస్టులు కావాలి సార్. నేను పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేయమన్నా పనిచేస్తాను. ఏం పని చేయకుండా జెండా పట్టుకొని తిరుగుమంటే కూడా తిరుగుతాను. ఎందుకంటే కింద నుంచి వస్తున్నాను సార్. నేను డైరెక్ట్ ప్రమోషన్ పెట్టుకొని రాలే. ఎవడో మా నాన్న పేరు చెప్పో మా తాత పేరు చెప్పుకొని ఎలక్షన్ రాజకీయాలకు వచ్చినాను కాదు. నేను గ్రౌండ్లో కొట్లాడి దెబ్బలు తిని అంతా లైఫ్ అంతా ఖరాబ్ వేసుకొని ఈ స్థాయికి వచ్చిన. నేను అన్ని ఇబ్బందులు కూడా ఈ స్థాయికి వచ్చిన. ఇవాళ నేను కార్పొరేట్ నేను నమ్మరు. ఇవాళ నేను ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే చూసారు. ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షుడు వెనక అధ్యక్షుడు 109 కేసులు పెట్టారు సార్ నా మీద. 2 సార్లు జైలుకి పంపారు. ఇప్పుడే కొత్తగా సార్. నేను 2005లో ఫస్ట్ టైం కార్పొరేటర్. నేను 2005 నుంచి 2011 వరకు 5 ఇయర్స్లో 7 టైమ్స్ జైలుకి పోయినా. 7 టైమ్స్ జైలు కన్నా 3 సార్లు చంపే ప్రయత్నం చేశారు. ఎవరు? ముస్లిమ్స్. కానీ ఏ రోజు భయపడలేదు నేను. రాకీ సినిమాలకు పెట్రోల్ గ్యాస్తో కొడతాను పనిచేశారు. చాలాసార్లు పోలీసు వాళ్ళని కాపాడారు. ఏ రోజు భయపడి పారిపోలే. అప్పుడే జైలుకి పోయినా, అప్పుడే జస్టిని. ఈయన భయం అంటే నాకు కేసులు అంటే ఏమీ కొత్తలేదు సార్. నా కుటుంబాన్ని ఒప్పించి నేను నా లైఫ్కు గ్యారంటీ లేదు. కానీ ఇన్నో రోజులు ధైర్యంగా బతుకుతాం, నిజాయితీగా బతుకుతాం. కానీ అలా నా నిజాయితీనే ప్రశ్నించే స్థాయి కొంతమంది వచ్చారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేసే వాళ్ళు ప్రూఫ్ చేయాలి సార్. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు ఆరోపణ చేశారు. ప్రభుత్వం వాళ్ళేదే కదా. నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టాడు కేసీఆర్. మరి ఏం బికింది సార్? ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తారు కదా, ప్రభుత్వం వాళ్ళే కదా. చలో విచారణ చేయండి. నువ్వు విచారణ చేసి గల్లబట్టి లోపటేయి. బినామీ ఉన్నాయా ఏమి పేయి ప్రూవ్ చేయి. కానీ ఒక నిజాయితీగా ధర్మం కోసం పనిచేసినటువంటి నాలాంటి కార్యకర్తల మీద ఆరోపణ చేస్తే పుట్టగతులు ఉండదు సార్. మంచిది కాదు కూడా. అది నాకు తెలిసిన పుస్తకం సార్. నేను అహంకారంతో చెప్తలేను సార్, బాధ అనిపించి చెప్తున్నాను. నాలాంటి ధర్మం కోసం పనిచేసే నాయకుల కార్యకర్తల మీద అట్లా ఆరోపణలు చేయదు. రాజకీయాలు ఉంటే పోతాయి, ఆరోపణలు చేయి, కానీ తప్పుడు ఆరోపణలు చేయదు సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.